చాలా బాగుంది. నాకైతే అన్ని బాగా నచ్చింది. లాస్ట్ 1 అవర్ మాత్రం నాకు ఇంకా మర్చిపోలేకపోతున్నాను. రెండోసారి వెళ్ళాలంటే నాకు లాస్ట్ 1 అవర్ గురించి ఆ బీజిఎం గురించి కేరవారం గురించి మళ్ళీ ఎలా ఉంటుంది నాకు గోల్లో వినిపించలేదు. క్యారెక్టర్ ఏం లేదు ఈజీగా అవలేలాగా ఆ క్యారెక్టర్ కూడా బాగా ఫస్ట్ హాఫ్లో వస్తారైనా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. నాకైతే ఫస్ట్ లాస్ట్ 1 అవర్ హైలైట్ పోయాను. లాస్ట్ 1 అవర్ అలవాటు కదా పడుకుని పోయి ఉంటారు. అందువల్ల సినిమాకి ఏం అర్థం కాదు. సెకండ్ హాఫ్ నాకైతే సెకండ్ హాఫ్ వచ్చింది. సినిమా హైలైట్ సెకండ్ బ్లాక్ బస్టర్ పోయా. అంటే ఈ టైంలో వచ్చి అందరూ ఫ్యాన్సే కదా, నా ఫ్యాన్సే పడుకుంటారట. ఫ్యాన్స్ ఎందుకు వస్తారు భయ్యా? దీనికి మల్టీప్లెక్స్ వస్తారు ఫ్యాన్స్. సింగిల్ స్క్రీన్కి వెళ్తారు. దీనికి ఎందుకు వస్తారు ఫ్యాన్స్? రెండు పార్ట్లు వేస్ట్, ఒక పార్ట్లో తీసుకుండాల్సింది అని చెప్పి అంటారు కదా. 2 పార్ట్స్ తీయాలి భయ్యా. 2 పార్ట్ సినిమా చూస్తే అర్థం అవుద్ది. 2 పార్ట్స్ తీయాలి, ఒక పార్ట్ తీయాలి. ఈ సినిమా స్టోరీ తెలుసు. సెకండ్ పార్ట్ అయితే 100% అది కావాలి. ఔరంగజేబు జగన్ కార్యకర్తలు కాపాడతారు. సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ సీన్ సంబంధం ఉంది. లోపల ఔరంగజేబు ఉంటాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? పవన్ కళ్యాణ్ అలా కాదు, కార్యకర్తని వెళ్ళిపోతున్న తుఫాన్లో బతికిస్తాడు. అది తేడా. ఓకేనా? విఎఫ్ఎక్స్ అది గ్రాఫిక్స్ అసలు బాగాలేదు. స్టోరీ యాక్టింగ్ అంతా బార్బిడియల్ యాక్టింగ్ కానీ బీజిఎం కానీ అవన్నీ బాగున్నాయి. కానీ బడ్జెట్ అయితే ప్రతి సినిమాలో తక్కువ అనిపిస్తుంది. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అన్నీ అంతలేదు. బట్ యాక్టింగ్, డ్యాన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బీజిఎం అన్నీ బాగున్నాయి. కానీ బడ్జెట్ అయితే చాలా తక్కువ.